భారత ట్రావెల్స్ కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలోపరి. ఎక్కడో ట్రైల్లో ఉన్నా అనుకుంటున్నారు కదా? అవునండి. సో మీరు ఎవరు చూడని కోటప్పకొండని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. సో అది హైకింగ్ ద్వారా అన్నమాట. సో కోటప్పకొండ కింద స్టెప్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి హైకింగ్ స్టార్ట్ చేసేసి పైన ఉన్న బాలకోటేశ్వర స్వామి అంటారు కదా, అదేనండి కోటప్పకొండ యాక్చువల్ గా స్వామి ఎక్కడైతే వెలిసారో అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి విష్ణు శిఖరం మీదకి వెళ్తూ ఉన్నాను. అక్కడ నుంచి కిందకి వెళ్తాను అనమాట. సో మొత్తం కూడా ఒక ట్రెక్కింగ్ లాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. స్టెప్స్ యొక్క ఎంట్రన్స్ కి ఇక్కడే ఉంటుందండి వెల్కమ్ ద్వారం అనేది. అక్కడ నుంచి వస్తే కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈరోజు ఆదివారం, జనాలు కూడా తక్కువ ఉన్నారు. ఇక్కడ సిద్ధి గణపతి దేవాలయం కూడా చూడొచ్చు. సో స్టెప్స్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇదండి. స్టెప్స్ యొక్క ఎంట్రన్స్ దగ్గర గోపురం ఉంటుంది. సో టైం అయితే ఇప్పుడు 4 o'clock అయిందండి ఎగ్జాక్ట్గా. సో పైకి ఎంత టైం పట్టింది అనేది ఐడియా లేదు, చూద్దాం. చూడొచ్చు అక్కడంతా కూడా స్టెప్స్. సో కోటప్పకొండ ఎండ్ టు ఎండ్ అండి. కింద ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి మధ్యలో ఉన్న గుడి దగ్గరికి, అక్కడ నుంచి పాత కోటయ్య కొండ ఇక్కడ కనపడుతుంది కదా టాప్లో, అక్కడ వరకు ఇంతవరకు వాకింగ్ మొత్తం చేసిన వీడియో అయితే కనుక లేదు. సో ప్రాబ్లం మందే ఫస్ట్ అనమాట. మనం స్టార్ట్ అయిన స్టెప్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కోటప్పకొండ గుడి వరకు అయితే కనుక పెద్దగా టైం పట్టకపోవచ్చు, మేబీ హాఫ్ అన్ అవర్ ఆడ్ అనుకుంటూ ఉన్నాను. సో అక్కడ నుంచి పాత కోటయ్య కొండ అయితే కనుక ప్రాపర్ వీడియో కూడా లేదు యూట్యూబ్లో, కానీ ఉన్న సోర్సెస్ అయితే కనుక ఒక 2 kilometers వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. సో లెట్స్ సీ. ఈ మెట్ల మార్గం అంతా కూడా అండి చాలా మంచిగా షెడ్లతో కవర్ చేశారు. మధ్య మధ్యలో అయితే ఇలా ఓపెన్ ఉంది, కానీ వర్షం పడినా కూడా మనం షెడ్ కింద ఆగొచ్చు. పక్కన చెట్లు ఉన్నాయి. సో మనకి ఎండ అనేది పెద్దగా తెలియదు అనమాట. అసలు చూస్తే మొత్తం స్టెప్స్ అన్నీ కూడా అలా పూజించి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. సో కొంతమంది మన పాత వీడియోలో ఏమడిగారంటే చెప్పులు వేసుకొని స్టెప్స్ ఎక్కొచ్చా అని చెప్పేసి. సో నా ఒపీనియన్ అయితే సేమ్ అండి. తిరుపతి కొండ అయినా ఈ కొండ అయినా ఏ కొండ అయినా సరే మీకు మీ బాడీకి తెలుసు అనమాట. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి చెప్పులు వేసుకుని వెళ్ళాలి లేకుండా వెళ్ళాలని. శివరాత్రి రాబోతుందండి. మీకు తెలుసు కోటప్పకొండ అంటే శివరాత్రికి మారు మోత మోగిపోయిద్ది అనమాట. చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలో కూడా ఇక్కడే ప్రభలు కట్టి పెద్ద తిరణాలు చేస్తారు. అండ్ ఆ రోజంతే ఇక్కడంతా వేరే లెవెల్ అనమాట. వావ్, గుడి ముందున్న శివలింగం ఉంటుంది, పెద్ద శివలింగం ఇక్కడ కనపడతా ఉంది ఎదురుగా. అండ్ ఆల్మోస్ట్ మనం వచ్చేసాం, నాట్ టూ ఫార్. ఆనందవల్లి అమ్మవారి ఆలయం వరకు వచ్చామండి. అంటే పైకి వచ్చినట్టే మీరు చూస్తే మొత్తం మనకి 16 నిమిషాలు పట్టింది. 140 meters ఎలివేషన్, 600 meters అనమాట. కోటప్పకొండలో అతి పెద్ద శివలింగం ఉంటుందండి, ఐకానిక్, మీ అందరికీ తెలుసు. దాని కింద స్టేర్ ఉందన్నమాట. సో దాని కిందకు వచ్చాను ఇప్పుడు నేను.
సో ఫర్ చేంజ్ ఇక్కడ కూడా మెట్లకి మనం పైకి వెళ్దాం. గుడి ముందు ఇలా స్టెప్స్ పైకి ఎక్కి వచ్చారనమాట. ఇది గుడి యొక్క పార్కింగ్ ప్లేస్ అదంతా. అండ్ ఇది దేవాలయం అండి. ఓం నమః శివాయ. ఇది స్వామివారి పెద్ద శివలింగం అనమాట. వావ్. సో ఇదండి ఆలయం ముఖద్వారం. ఇక్కడ నుంచి పైకి వెళ్తారు. లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో మనమైతే కనుక ఈ స్టెప్స్ ఎక్కేసేసి ఇటు నుంచి పైకి వెళ్ళాలి. సో ఇదే అనమాట దేవాలయం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ కనుక డ్రింకింగ్ వాటర్ ఉంది, చూడొచ్చు. ఓం నమః శివాయ. గర్భాలయం యొక్క గోపురం అయితే ఇలా ఉంటుందండి, చూడొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. మన దారి అయితే కనుక ఇది. ఇక్కడ శివయ్య విగ్రహం ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుందండి, చూడొచ్చు. వావ్. ఇలా చుట్టూ ఉన్న పర్వతాలంతా చూస్తూ ఉంటారు స్వామివారు ఇక్కడ. ఈ పాత కోటప్పకొండ లేకపోతే పాత కోటయ్య కొండకి వెళ్ళే మార్గం ఉంది కదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇది కొన్ని నెలల క్రితం శుభ్రం చేసి ఇలా నడవటానికి వైడ్గా ఉండేట్టు పెట్టారనమాట. లేకపోతే ఇంతకుముందు అయితే జస్ట్ ఒక సన్న దారి మాత్రమే ఉండేది. ఆ దారిలో నుంచి పూజారులు మామూలుగా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఇదైతే కనుక కొన్ని నెలల ముందు మాత్రం చేశారంట. సో వెహికల్స్ వెళ్ళడానికి వీలు లేకపోయినా సరే అట్లీస్ట్ నడవటానికి కొంచెం నీట్గా అండ్ ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడికి రావాలి అనుకుంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలని అది కూడా మీకు చెప్తాను. మీరు ఎవరైనా ఇక్కడ ప్లాన్ చేస్తే కనుక ఎలా రావాలి అంటే 2 కిలోమీటర్లు, అది కూడా ఆఫ్ రోడ్ ట్రెక్ కాబట్టి. సో కొన్ని విషయాలు ఏంటంటే మీరు ఎయిదర్ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, సో దట్ ఎండ పెరిగే లోపల మనం పైకి వెళ్ళేసేసి మీరు మళ్ళీ ఎట్లా వచ్చేసేయచ్చు. లేదు అనుకుంటే ఈవినింగ్ నాలాగనమాట. కాకపోతే మీరు ఈవినింగ్ వస్తే కొంచెం టైం లెన్స్ అని చూసుకోవాలి. ఎందుకంటే చీకటి పడింది అనుకోండి, మళ్ళీ మీరు రావడానికి లేట్ అయితే కొంచెం ఇబ్బంది పడతారనుకుంటా. సో అందుకని చెప్పేసి చేతనైన కాడికి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫినిష్ చేసి వచ్చారంటే మధ్యాహ్నం లోపల రిటర్న్ వచ్చేయచ్చు. నేను ఏమని విన్నానంటే వీకెండ్లో పైన భోజనం కూడా ఉంటుందని విన్నాను అనమాట, అన్నదానం చేస్తారని. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇంకా ఏంటంటే ఈ హైక్ మొత్తం కూడా ఎలాంటి షాప్స్ ఏమి ఉండవండి. మన వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ లాంటివి ఏమైనా కావాలంటే మనమే తెచ్చుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అయితే కనుక ఉంది. సోలార్ లైట్లు అక్కడక్కడ పెట్టారు కానీ చాలా వరకు పగిలిపోయి ఉన్నాయి. ఇన్ కేస్ ఈవినింగ్ వస్తే కనుక మేబీ ఒక హెడ్ టార్చ్ కానీ క్యారీ చేయడం అనేది కొంచెం సేఫ్ అనమాట. బట్ అంత ట్రికీ ట్రైల్ ఏం కాదు, ఈవెన్ మొబైల్ లైట్ కూడా యూజ్ అవ్వచ్చు. వావ్. అక్కడండి పాత కోటయ్య కొండ. వావ్. చాలా రోజుల నుంచి మేము గుంటూరు వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన నుంచి వెళ్తామండి. ఎప్పుడు పైన గుడి కనపడిద్ది అనమాట. నాకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలియదు. ఒకరోజు నేను నా ఫ్రెండ్ అడిగాను అనమాట, కోటప్పకొండ పక్కనే ఇంకో పెద్ద కొండ ఉంది, అదేంటని అడిగితే అప్పుడు తను హిస్టరీ అంతా చెప్పాడనమాట. అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను ఎప్పుడైనా రావాలి అని చెప్పేసి ఈ రోజుకి నా విష్ ఫుల్ఫిల్ అవుతుంది. సో లెట్స్ గెట్ టు ద టాప్. పైన గుడి తెలుస్తుందండి. ఎన్నింటికి ఎక్కారు మీరు? పొద్దున ఎక్కారు. మాదా అనుకుండా ఇప్పుడు వచ్చావా? ఇప్పుడే ఫస్ట్ వచ్చాడు స్వామి.
చల్లగా అన్నం తింటా. అన్నం పెడుతున్నారండి? భోజనాలు కూడా ఉంటాయి. అబ్బా మంచిది. ఇక్కడైతే కన్నా కొంచెం ముందుకు రాగానే 2 దారులు వచ్చినాయి, ఒకటి లెఫ్ట్ ఇంకోటి రైట్. నేను అనుకున్నా అంటే లెఫ్ట్ చాలా బాగా పాడైపోయింది రోడ్ అంతా, అందుకే రైట్లో వెళ్తానేమో అనుకుంటున్నాను. సో బట్ మేబీ రెండో ఒక చోటుకి వెళ్ళొచ్చు. సో నేను లెఫ్టే తీసుకుని వెళ్తాను స్పాయిల్ అయిన రోడ్లో. చూద్దామండి ఎలా ఉంటుందో. నైస్, అందరూ భయపించారు నీళ్ళు ఉండవని. చూద్దాం, అసలు ట్యాపులు పెట్టారు, నీళ్ళు ఉన్నాయి, వస్తున్నాయి. వా, సో అక్కడ రైట్ సైడ్ చూపించిన రోడ్ అయితే ఇలా వచ్చి వస్తూ ఉంది. అండ్ మనం ఇటు పైకి వెళ్ళాలి. మనం ఏదో హిమాలయాలు ఎక్కాము, జిమ్కి వెళ్తాము, అది తోపుతురు అనుకుంటాం కదా. ఇప్పుడు ఒక అతనైతే ఇక్కడ లోకల్ అతను అనుకుంటా వచ్చాడు, సట అంత పైకి వెళ్ళిపోయాడు అనమాట. ఎంతైనా ఊర్లో ఉండేవాళ్ళ స్టామినా అంతా వేరండి నిజంగా. మనం ఎన్ని కొండలు ఎక్కినా ఎన్ని జిమ్లు చేసినా కూడా వాళ్ళకి సరిసేటే కాదనమాట. హ్యాట్స్ ఆఫ్ టు దేశీ బాయ్స్. మధ్యాహ్నం ఎండ ఉండటం వల్ల బాగా ఆయాసంగా ఉంది. అసలు కొంచెం ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవాల్సి వస్తుందండి. చూస్తే హైక్ ఇలా ఇంక్లైన్డ్గా ఉందన్నమాట, మొత్తం రాళ్లతో. చెట్ల కింద ఆగుతూ స్లోకి వెళ్తా ఉన్నాను నేనైతే. పూజారి గారిని కలిశారనమాట ఇక్కడే, తన కిందకి వెళ్తున్నారంట. కొంచెం ముందు వచ్చి ఉంటే నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడిని మీకు అని అన్నారు. సో గుళ్ళో ఎవరో ఒక అతను ఉంటాడంట, వెళ్ళి తన పేరు చెప్పమని చెప్పారు. చెప్తే అతను నీట్గా హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అని చెప్పారు. మన ఈ కొండ యొక్క విశిష్టతను కూడా అందరికీ తెలియజేయండి అని మరీ చెప్పారనమాట. వెరీ గుడ్. నిజంగా అండి, ఎండలో వచ్చేసరికి దోలు తీరిపోయిందని చెప్పుకోవచ్చు. బాబా, ఎంత చలికాలం అయినా కూడా అసలు ఎండ కొంచెం దూరం రాగానే ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నామండి. ఎంత పెద్ద కొండ అనేది ముఖ్యం కాదు, ఎంత పవర్ఫుల్ అనేది ముఖ్యం అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా ఎక్స్పెడిషన్ గైడ్ చెప్తా ఉన్నారనమాట. ఎవరెస్ట్లో ఎక్కిన చాలా పెద్ద పర్వతాలు మౌంటైనీర్సే చిన్న కొండల్లో ఎక్కలాగా గివప్ చేశారంట. అది నాకు చెప్తా ఉండేవారు అనమాట ఆయన. సో ఈ కొండ అడుగు ఈ కొండ హైట్ అయితే అంటే మొత్తం 1500 అడుగులు అనమాట ఎలివేషను. సో 1500 కదా అనుకుంటే పొరపాటు అనమాట. డిఫికల్ట్ లెవెల్ చూస్తే కనుక నిజంగా చాలా అంటే చాలా ఎగ్జాస్టివ్గా ఉంది. తండ్రి గుడి. వ్యూస్ అయితే ఎలా ఉందండి. అన్నదానం అండి, అన్నదానం ఎప్పుడండి? శనివారం ఆదివారం మాత్రం ఉంటుందండి అన్నదానం? 2 రోజులు ఉంటుంది. 2 రోజులు పండుగ ఒకటి ఉంటుంది. సో మనకు మొత్తం 59 నిమిషాలు పట్టిందండి, 1.87 కిలోమీటర్స్ అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దామండి. ఇప్పుడు ఓం నమః శివాయ. మళ్ళీ గర్భాలయం లోపలికి అలో చేశారండి చూడటానికి. ఈ 3 కొండల్ని త్రికూటాచల పర్వతం అంటారు. ఏ వైపు చూసినా 3 కొండలు కనిపిస్తాయి. మీరు ఏ పక్క చూసినా బ్రహ్మ శిఖరం, రుద్ర శిఖరం, విష్ణు శిఖరం. ఇక్కడ రుద్ర శిఖరం మీద దక్షిణ స్వామివారు 12 ఏళ్ల బాలుడి రూపంలో తపస్సు చేసుకున్నాడు. అక్కడ బ్రహ్మ, ఇక్కడ విష్ణుమూర్తి.
ముగ్గురు ఈ కొండ మీద తపస్సు చేసుకున్నారు కాబట్టి త్రికూటాచలం అంటారు. सर्वव्यापी तू प्रचंड महाकाय आदिशक्ती तू नरमुंड मालाधार तुझ्या विना जीवनासर्थ साकार महाकाय तो सगुण निराकार ओम नमः शिवाय ओम नमः शिवाय వావ్, మన అడ్వెంచర్ ఈస్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అని చెప్పుకోవచ్చు ఈ హైక్లో ఎస్పెషల్లీ. సో స్వామివారిని దర్శించుకున్నాను, హిస్టరీ అంతా చూసారు కదా. మంచి డ్రోన్ కూడా ఫ్లై చేశాను అనమాట, డ్రోన్ షాట్స్ ఒకసారి ఫ్లై చేశాను. డ్రోన్ అయితే కనుక అటు ఇటు వెళ్ళిపోయి భయం వేసింది. సో ఇప్పుడు ఏంటంటే, సో కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి 3 కొండలు ఉంటాయి కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో ఇప్పుడు మనం విష్ణువు తపస్సు చేసిన కొండకల నుంచి వెళ్ళేసేసి కింద దిగిపోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఉంది కదా, అటెళ్ళం మనము ఇంకో కొండ దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ పాప విమోచనం అనేది ఉంటుందంట, కోనేరు. ఆ కోనేరులో కొంచెం వెళ్ళేసి చూసేసి అక్కడ నుంచి మనం కిందకి వెళ్తాం అనమాట. సో ఒక సర్క్యూట్ లాగా చేస్తూ ఉన్నాం ఈ ట్రెక్. సూపర్ ఎక్సైటింగ్గా ఉంది. ఈ ఐడియా అయితే కనుక నాకు పూజారి ఇచ్చారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా, ఆల్రెడీ టైం అయితే కనుక 5:30 అయిపోయింది. చీకటి పడే లోపల సడసరి మనం కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం విష్ణు శిఖరం మీదకి వెళ్ళిపోతున్నామండి. విష్ణు శిఖరంలో ఉండే దేవుడి పేరు ఏంటంటే పాప విమోచనేశ్వర స్వామి అంట. సో ఆయన ఏం చెప్పారంటే పూజారి గారు, ఇలా వచ్చేసేసి కిందకి ఇలా ఈ దారిలో నుంచి వెళ్ళిపోండి. దారి పక్కనే మేము ఏంటంటే గెడ్డ అనేది ఎండిపోయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు గెడ్డ ఎండిపోవడానికి మందు కొట్టారంట. సో దాన్ని చూసుకుంటూ కిందకి వెళ్ళండి అని చెప్పారనమాట. నాకైతే కూడా ఎగ్జాక్ట్గా దారి తెలియదు, తప్పారంటే కనుక కొండలో ఎటు తిరుగుతూ ఉండాలి. సో లెట్స్ గో. హౌ ఇస్ దట్ గోనా బి? GPS అలాంటివి కూడా ఏం పనిచేయండి. ఇక్కడ చూశాను, ఇంటర్నెట్ సిగ్నల్ కూడా లేదనమాట. రియలీ అడ్వెంచరస్ అనమాట. ఇక్కడైతే కనుక వాచ్ టవర్ లాగా ఉంది, మీరు చూడొచ్చు. ఒక వాచ్ టవర్ లాగా మొత్తం కనపడేటట్టు. మేబీ ఇక్కడ తిరువనమలలో జ్యోతి వెలిగిస్తారు కదా, అలా జ్యోతి లాంటిది ఏమైనా వెలిగిస్తారేమో. ఇదండి, ఇక్కడ నుంచి చూడండి దారి కిందకు ఉంది. బ్రహ్మశిఖరంకి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. పాప విమోచనేశ్వర స్వామి ఉంటారు అక్కడ. There we go. Whoa! రైలు అయితే కనుక చాలా స్టీప్గా ఉంది, పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి. విష్ణు శిఖరానికి వెళ్తాం అన్నాం. అలాంటి అన్నౌన్ ట్రయల్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే నేనైతే కనుక ఎప్పుడు చేయలేదండి. టు బి హానెస్ట్ అయితే నాకు బాగా ఇష్టం, బట్ ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. ట్రయింగ్ అవుట్ సంథింగ్ న్యూ నౌ. కోటప్పకొండ స్వామివారి గుడి అయితే కనుక మన ట్రయల్ వెంబడి కనపడతానే ఉంది, చూడొచ్చు. అది సన్సెట్ అయితే కనుక బ్యూటిఫుల్గా ఉంది, చూడొచ్చు అసలు మీరు. వావ్, దిస్ ఇస్ వాట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్. ఇంకోసారి చూపిస్తున్నాను స్వామివారి గుడి అయితే కనుక. అది మనం ఎక్కిన దారి అయితే కనుక అటు వచ్చామండి. కానీ మనం వెళ్ళే దారి అయితే కనుక ఇటుపక్కకి. Let's go. సో నేను వేరే వాళ్ళ మ్యాథ్ని అయితే కనుక కన్సిడర్ చేయనండి. మామూలుగా అప్రాక్సిమేషన్కి మాత్రం యూజ్ చేస్తాను అనమాట. చాలామంది చెప్తారు. సో ఇందాక మనం పైకి వచ్చేటప్పుడు ఏదో కనుక ఆ గుడి దగ్గర నుంచి పైకి 2 కిలోమీటర్స్ అన్నారు. చూస్తే అప్రాక్సిమేట్గా జస్ట్ 600-700 మీటర్సే ఉంది. అండ్ టైం అయితే 2-3 అవర్స్ అని చెప్తారు. మన మ్యాథ్ అందులో వేరు అనుకోండి. వావ్,
రాక్ అయితే చాలా స్లిప్పరీగా ఉంది. దారి ఇటు వెళ్ళాలి, ఇటా మేబీ ఇటు అనుకుంటా. ఓ అక్కడెక్కడో ఉందండి రోడ్డు. సో టెంపుల్ అయితే అది అనుకుంటా, అక్కడ కనపడుతుంది వైట్గా. మేబీ దారిని మనం ఎట్లా తీసుకెళ్ళొద్దు, జస్ట్ ఫాలో అవుతూ వెళ్ళిపోదాం మనం. ఈ వ్యూ అయితే కనుక కొండకి ఇటుపక్కండి. మనం యాక్చువల్గా అయితే కొండ రైట్ సైడ్లో గుడి ఉంది, ఇది మాత్రం లెఫ్ట్ సైడ్లో అనమాట. ఆల్మోస్ట్ కొండకి ఇటుపక్క వచ్చేసినట్టు మనం వచ్చిన దారి అయితే కనుక అక్కడ నుంచి ఇలా వచ్చేసేసి ఇటు వచ్చాము. ట్రైల్ అయితే మార్క్ చేసి పెట్టారండి, ఇప్పుడే అబ్జర్వ్ చేశాను నేను. ఇక్కడ వైట్ సున్న వేసి ఉంచారు, దాంతోపాటు మన పూజారి గారు చెప్పినట్టుగా ఎండుగడ్డి ఉంది కదా, ఎండుగడ్డి మార్గాన్ని వెళ్ళిపోతా ఉన్నాం. చీకటి పడే లోపల ఎలా అయినా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను నేను. వా చిన్న గృహ. చీకటి అయితే పడిపోతుంది. మన గమ్యం అయితే కనుక దగ్గరలో కూడా ఎక్కడ కనపడలేదు. పైన చూపించాను కదా నున్నగా ఒక కొండ ఉందని, ఆ కొండ అయితే ఇక్కడ ఉందండి. బట్ గుడి అయితే ఇంకా కనపడలేదు. రోడ్ అయితే కనుక చాలా దూరంలో ఉంది. ఇప్పటికే నేను పైన నుంచి కిందకి 30 minutes డౌన్ హిల్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. ఇప్పుడు కనపడిందండి గుడి, ఇదండి ఇక్కడ. వెరీ నైస్, వెరీ నైస్. వాటర్ ట్యాంక్లో పెట్టించారు. సో మనం చూద్దాం లైట్ వేసి. సో ఆయన చెప్తున్నా పాప విమోచన అంటే ఇది అనుకుంటా. సో ఇక్కడ మనం దిగేసేసి కొంచెం నీళ్ళు తీసి నెత్తి మీద పోసుకున్నాం. వావ్, చూడండి అసలు నా గొంతు నాకే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. పైన అంతా కూడా కొండలా ఉండి ఇక్కడ ఇది ఉంది చిన్న కొలను. సూపర్ అండి. వావ్, మూడుసార్లు నీళ్ళు చల్లుకున్నాను నా మీద నేనే. వెరీ గుడ్. సో కిందకి దారి ఇది అనుకుంటా ఇప్పుడు. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ అడ్వెంచర్ స్వామి. ఇది చూడండి కిందకి ఎంత స్టీప్గా ఉందో. జస్ట్ స్ట్రైట్ హిల్ డౌన్ అనమాట. అండ్ ఇది పైన చూడండి అసలు చాలా స్టీప్, సూపర్గా ఉంది. బాగా నాకు ఇది బాగా నచ్చింది. ఓకే, లెట్స్ గెట్ డౌన్. సో కాకులు దూరం కారుడు ఇలా ఉంది ఇక్కడ. కొంచెం స్లిప్ అయినా కూడా కింద ఉంటామండి మనం. ఫాస్ట్గా వెళ్ళాలి, జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు పడ్డా కాబట్టి. ఓ ఏం కనపట్లేదు మొత్తం. చూడండి ఎంత చీకటిగా ఉందో చూడండి. చూస్తే మనం వేరే చోటకు వస్తున్నాం. ఇక్కడ ఇదండి, ఇది వేద పాఠశాల అనుకుంటా. ఇంతకుముందు అసలు వచ్చాను, బట్ కిందకి వెళ్తే కానీ మనకు తెలియదు. దారి అయితే కానీ ఒక్కటే స్టీప్గా కిందకు ఉంది. కానీ ఇటు నుంచి పైకి ఎక్కాలంటే కనుక ఖచ్చితంగా డిఫికల్ట్ అవుతుందండి. కానీ ఎప్పుడన్నా వచ్చి ఒకసారి ట్రై చేస్తాను ఇటు నుంచి పైకి అలా ఎక్కాలని. 10 నిమిషాలు కింద తిరిగిన తర్వాత కొంచెం లైట్ అనేది కనపడిందండి.
అక్కడైతే దట్టంగా మొత్తం నల్లగా చెట్లన్నీ అల్లుకుపోయినాయి. ఎక్కడికో కలిసిందండి దారి అయితే కనుక. ఇంతకి కిందకైతే వచ్చేసాను కొండ మీద నుంచి. ఆల్రెడీ చీకటి పడిపోయింది. నా రోడ్డుకి వెళ్ళటం ఎలాగో ఫిగర్ అవుట్ చేయాలి నేను. టైం 6:50 అయిందండి. గంట సేపు డిసెండ్ చేశాను అనమాట. అటు ఇటు చేసి లాస్ట్లో అసలు ఏం కనపడలేదు. కిందకు వచ్చిన తర్వాత కూడా అంతా నేను లాస్ట్ అయిపోయాను. సో రోడ్డు మీదకి అయితే వచ్చాను ఇప్పుడు. కారు పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో టైం చూస్తే ఇప్పుడు 7 అయిందండి. మొత్తం 3 గంటలైంది మనం స్టార్ట్ అయ్యి. అప్రాక్సిమేట్గా 5 కిలోమీటర్లు అనమాట. సో అది పక్కన పెడితే ఇప్పుడు మనం స్టార్ట్ అయిన ప్లేస్కి వచ్చామండి. ఇక్కడే అనమాట స్టార్టింగ్ పాయింట్. సో అనుకోకుండా అడ్వెంచరస్గా అసలు సూపర్గా అనమాట మనం 3 శిఖరాలు కవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ విష్ణు శిఖరం అయితే కనుక కింద దిగే చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంది. సో ఇన్ కేస్ మీరు కనుక స్టామినా ఉంది, చేయగలరు, ఒక ట్రెక్కింగ్ లాంటిది నియర్ బై అనుకుంటే కనుక తప్పకుండా ఇది మస్ట్ ట్రై అనమాట. అన్ఎక్స్ప్లోర్డ్ ట్రయల్ అది. సో ట్రెక్ ఎంతూజియాస్ట్ ఎవరు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. సో దట్స్ ప్రెటీ మచ్ అండి. సో వన్స్ అగైన్ గుడి గురించి ఏమైనా విశేషాలు కావాలంటే కనుక నేను ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందు చేశాను, టెంపుల్ విశేషాలు. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం ప్యూర్ హైక్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. కొడపకొండ దగ్గరలో ఉండి కూడా నేను 2 రోజులు ఇది ఎలా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను అని నిజంగా అయితే కనుక నాకు. బట్ అట్ లాస్ట్ ఐ మేడ్ ఇట్. సో దట్స్ ప్రెటీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్. అండ్ ఇన్ కేస్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దట్స్ ప్రెటీ మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.